హాయ్ అండి, ప్రసన్నలతో కుకింగ్కి స్వాగతం. ఈరోజు మరోసారి మరొక మంచి రెసిపీ చేసుకుందాము. ఇది బగారా రైస్ అండ్ మిక్స్ వెజిటబుల్ కర్రీ అండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొద్దిగా గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 5 స్పూన్ల నూనె వేద్దాము. మనం ఎందుకంటే కూరగాయల ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎక్కువగానే. ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఒక 2 స్పూన్ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చిన్న చిన్న ఆలుగడ్డలు మనము పొట్టు తీసుకున్నవి ఫోర్క్తోనే ఒక హోల్ పెట్టుకొని మనం వేసేసుకుందాము. ఇట్లా చిన్నగా హోల్స్ చేసుకోవాలి. టూత్పిక్తో కానీ ఇంట్లో సన్నటిది ఏదైనా ఉంటుంది దాంతో మనం రంధ్రాలు చేసుకుంటే మనము ఫ్రై చేసినప్పుడు నూనె అంతా లోపలికి వెళ్ళి ఫ్రై అవుతుంది అన్నమాట. చాలా చిన్నవి తీసుకోవాలి ఆలుగడ్డలు. ఇలా చిన్నగా ఉంటే సరిపోతుంది, పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా. ఇంకా చిన్నగా దొరికినా కూడా పర్వాలేదు. వీటిని మనము ఫ్రై చేసుకుందాము రెడ్ కలర్లో వచ్చే వరకు. ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది. మీడియంలో పెట్టి ఒక మూత పెట్టేసి మనం వాటిని ఫ్రై చేసుకుందాము. ఒక 7 మినిట్స్ అన్న పడుతుంది ఫ్రై అయ్యేసరికి. మీడియంలో పెట్టి చేసుకోవాలి. హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకవన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి నిదానంగా చేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, వాటిని కలుపుతూ తిరిగేస్తూ ఉండాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ బగారా రైస్లోకి. చూసారా, మళ్ళీసారి మనం కలుపుకుందాం. వీటిని మూత తీసి మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డ మనం నీళ్ళల్లో వేస్తాము నల్ల కాకుండా ఉండడానికి. అది నూనెలో వేసినప్పుడు నూనె అంతా పైన చిల్లుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. లోపల దాకా వేగిపోయిందనమాట. మరి డార్క్ బ్రౌన్ చేయనవసరం లేదు. ఇలా కలర్ మారితే సరిపోతుంది. చూసారా ఇలా. ఇప్పుడు అదే నూనెలో మనం వంకాయ కోసి పెట్టుకున్నాం కదా, ఇలా నల్లటి వంకాయలు తీసుకొని ఇలా పొడుగు పొడుగు ముక్కలుగా చేసుకొని వాటిని మనం నీళ్ళని పిండేసి నూనెలో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ కూర ఉడకబెట్టని అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది చాలా. వంకాయ ముక్కలని మనము నీళ్ళల్లో తరిగి ఉప్పులు వేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతుంటాయి. వీటిని కూడా చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఊడిపోతుంటుంది వంకాయ. వీటిని కూడా ఒక మూత పెట్టేసి ఒక 6 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం కూడా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము, ఒక బౌల్లోకి తీసుకుందాము. ఫ్రై అయినాయి కదా, చూసారా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మట్టి పాత్ర పెట్టేసుకొని, మన దగ్గర మట్టి పాత్రలో ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఏమైనా మనం ఒక గిన్నె పెట్టుకున్నా పర్వాలేదు. నా దగ్గర మట్టి పాత్ర ఉంది కాబట్టి నేను మట్టి పాత్ర పెట్టాను. దాంట్లో మనము ఫ్రై చేసుకున్న ఆలుగడ్డలు, వంకాయల ఆయిల్లోనే వేస్తున్నాను. ఇలా గుండ్రటి గంటెతోని ఒక 5 స్పూన్స్ వరకు వేసాను. దాంట్లో మనము జీలకర్ర వేసుకుందాము, ఒక చిన్న స్పూన్. అలాగే ఆవాలు వేసుకుందాము, చిన్న స్పూన్తో వేస్తున్నాను. అవి 2 చిటపటలు ఆడిన తర్వాత పసుపు వేసుకుందాము. ఇలా నూనెలో పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కూరకి. మీడియంలో పెట్టేసుకొని మనము ఆనియన్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాము. మట్టి పాత్రకు ఇలా వుడెన్ స్పూనే వాడాలి. మనం గరిటె వాడినామనుకోండి అది పగిలిపోతుంది. మనం కొడుతుంటాం కదా, ఇలా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము.
ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లోకి ఈ కర్రీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలా పట్టుకునేదంతా పట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు కలపాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకుందాము. టమాటాలను చిన్న మిక్సీ జార్లో వేసేస్తే ఇలా టమాటా ప్యూరీ అయిపోతుంది. దాంట్లో వాటర్ ఏమైనా అవసరం లేదు. టమాటాలో ఉన్న నీళ్ళతోనే అది మనకు ప్యూరీ లాగా తయారవుతుంది. టమాటాలు వేస్తే అక్కడక్కడ మనకు ముక్కలుగా కనపడుతుంది. టమాటా వేసిన వెంటనే ప్యూరీ వేసిన వెంటనే ఉప్పు వేయాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది. దాంట్లో ఉన్న వాటర్ ఇంకా రిలీజ్ చేసి మనకు నూనె పైకి రావడానికి సహాయపడుతుంది అన్నమాట. ఉప్పు వేసేసి మనం తినగలిగినంత మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసేసి ఒక మూత పెట్టేద్దాము. మనము టమాటాలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం మూత పెట్టాలి. చూసారా, ఇలా ఆవిరికి మీకు కనపడతలేదు, ఇలా నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనము కారం పొడి వేసుకుందాము. ఒక స్పూను, మీకు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసాను. అలాగే ధనియాల పొడి ఒక స్పూన్. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్నాం కదా పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ఆ పేస్ట్ వేసేద్దాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లోకి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. దీంట్లో మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసేసుకొని మనం గ్రేవీ చేసిన దాంట్లో వేసేద్దాం. వేసేసి మనం కలిపేద్దాం అదోసారి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మీడియం దాంట్లోనే మనం ఒక 10 మినిట్స్ పెట్టేసేయాలి. చూసారా, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది కిచెన్ కింగ్ మసాలా అండి, ఎక్కడైనా దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే. ఇప్పుడు ఇది ఒక స్పూన్ వేసేద్దాము. ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా అండి, చాలా బాగుంటుంది మిక్స్ వెజ్లోకి. ఇది ఒక స్పూన్ వేసేద్దాము. గరం మసాలా కంటే ఈ మసాలా చాలా బాగుంటుంది. మీరు కూడా వేసి చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆలుగడ్డలు వేసుకుందాం ముందుగా. అలాగే వంకాయలు కూడా వేసుకుందాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి కలిపేద్దాం. చూసారా ఎంత బాగుందో కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. రెండు కలిపి 5-10 నిమిషాలు ఉడకనిద్దాము. అది పక్కన చిన్న స్టవ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం బగారా రైస్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న ఏదైనా గిన్నె పెట్టుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు 3 స్పూన్ల నూనె వేద్దాము. నూనె ఎక్కువగా తినని వాళ్ళు తక్కువ చేసుకోవచ్చు, ఎందుకంటే నెయ్యి కూడా వేస్తాం కదా. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు మొత్తం నెయ్యితోనైనా చేయవచ్చు. నూనె తినని వాళ్ళు కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని మనం ఇప్పుడు బగారా రైస్ చేసుకుందాము. దీంట్లోకి కావాల్సిన మసాలాలు బిర్యానీ ఆకు, సాజీర, అలాగే రాతి పువ్వు, 2 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ మనము వేసేసుకుందాము. ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇవన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేయడం వల్ల బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ బగారా రైస్లో ఇది వేయడం వల్ల ఇంకా రుచి వస్తుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము.
అలాగే ఆవాలు కూడా వేసుకుందాము. ఆవాలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుందాం. మంచి కలర్ వస్తుంది బగారా రైస్కి పసుపు వేయడం వల్ల, లేకపోతే తెల్ల తెల్లగా అనిపిస్తుంటుంది అన్నం. ఇలా మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక తర్వాత మనము ఏదైతే బియ్యం తీసుకున్నామో మనము దాంతోనే 3 గ్లాసుల నీళ్ళు పోసుకుందాము. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను నేను, 3 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను. సరిగ్గా సరిపోతుంది. అన్నము గట్టిగా ఉండదు, మెత్తగా ఉండదు అన్నమాట. సరిగ్గా సరిపోతుంది. మళ్ళీ ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే తర్వాత మనం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. తర్వాత దీని మీద మనము మూత పెట్టేసుకొని, వాటర్ బాయిల్ కావాలి, మొత్తం వేసారంతా మసలాలి. మూత పెట్టేసుకొని మనం దీన్ని మరిగించుకుందాం నీళ్ళని. చూసారా మరిగిపోయినాయి నీళ్ళు. ఇప్పుడు బియ్యంలో నుంచి నీళ్ళని తీసేసి మనము బియ్యం వేసేసుకుందాము. కొద్దిగా ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే మనం 2 గ్లాసుల నీళ్ళే పోసాం కదా. కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసాను. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని అన్నం ఉడికే వరకు, చూసారా నీళ్ళు ఇంకా ఉండిపోయాయి, ఉడుకుతుంది ఇంకా రైస్. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి అన్నము బియ్యం ఉడికిందా లేదా అనేసి. మనము మధ్య మధ్యలో చూస్తూ చెక్ చేస్తూ ఉండాలి. మీడియంలో పెట్టేసుకొని నీళ్ళన్నీ స్ప్రెడ్ అయిన తర్వాత స్లోలో పెట్టేస్తాం. చూసారా వేరే స్టవ్ మీద కూడా కూర ఉడుకుతుంది. నేను షిఫ్ట్ చేశాను వేరే దాని మీదకి. ఇక్కడ అన్నం అవుతుంది. అన్నం కూడా ఉడికిపోయింది, నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. మనకేమన్నా అన్నం గట్టిగా అనిపిస్తే కొద్దిగా బాయిల్డ్ వాటర్ వేసుకోవచ్చు. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, చూడండి రైస్లో నుంచి పొడి పొడిగా అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము. చూసారా బగారా రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనము వండిన కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలాగ చేసుకొని కుటుంబం అంతా కలిసి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. బగారా రైస్, మిక్స్ వెజ్ బాజీ, ఆలుగడ్డ వంకాయ కర్రీ, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనము చేసుకోవచ్చు. బగారా రైస్కి ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు. చూసారా మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.